రుధిరమణి కోసం సాయం స్వార్థం మధ్య జరిగే ధర్మయుద్ధం కథగా తెరకెక్కిన చిత్రం హనుమాన్. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రభంజనం సృష్టిస్తోంది. తాజాగా ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల రూపాయల గ్రాస్ మార్క్ ని క్రాస్ చేసింది కూడా. ఇదిలా ఉంటే శనివారం హనుమాన్ బృందం గ్రాటిట్యూడ్ మీట్ పేరుతో ఓ వేడుకని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో చిత్ర బృందం మొత్తం పాల్గొంది. ఈ సందర్భంగా హనుమాన్ చిత్రం ఓ అద్భుతమని, అది జరిగిపోయిందని కథానాయకుడు తేజ సజ్జా చెప్పారు. హనుమాన్ క్రియేట్ చేసినందుకు ప్రశాంత్ వర్మకు కృతజ్ఞతలు తెలిపారు ఆయన. తేజ సజ్జాతో పాటు దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా హనుమాన్ భారీ విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మాట్లాడారు. హనుమాన్ తో తేజ సజ్జా సూపర్ హీరో అయ్యారని, ఫ్రెండ్ ని హీరో చేయడం ఒక సంతృప్తి అయితే స్టార్ ని చేయడం అంతకు మించిన ఆనందాన్ని ఇస్తుందని ప్రశాంత్ తెలిపారు. 50 రోజుల వేడుకలో సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక బహుమతులు ఉంటాయని ఆయన చెప్పారు. అలాగే ప్రతి టికెట్ మీద ₹5 రామమందిరంకి ఇస్తామని నిర్మాత చెప్పారని, అది లక్షల్లోనే ఉంటుందనుకున్నానని, ఇప్పుడు అది 5 కోట్ల రూపాయల వరకు చేరుకుందని, ప్రపంచ చరిత్రలో ఏ సినిమా నిర్మాత కూడా ఒక టెంపుల్కి ఇంత డొనేషన్ ఇచ్చి ఉండరని ప్రశాంత్ తెలిపారు. బ్యాక్ బోన్లా వెనకాల ఉండి నడిపించిన హనుమంతుల వారికి, రాముల వారికి ఈ సినిమా సక్సెస్ అంకితం చేస్తున్నామని, హనుమాన్ చిత్రంకి 100 రెట్లు మిన్నగా జై హనుమాన్ ఉంటుందని, అంతర్జాతీయ స్థాయిలో ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు ప్రశాంత్ వర్మ. మరి ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్లో మరిన్ని అద్భుతాలు ఆవిష్కృతమవుతాయేమో చూడాలి.